వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ప్రామాణికాలు బాగా నేర్పించే సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు మనకు అనుగ్రహిస్తున్న 4 శ్రేష్టమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. అన్సర్టనిటీ, అనిశ్చత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జీవితం అంతా అనిశ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు అని దేవుని మాట రాయబడతా ఉంది. చాలా సందర్భాల్లో మన జీవితాన్ని నావిగేట్ చేసుకునటానికి మన సొంత తెలివితేటలు, మన బుద్ధి, మన జ్ఞానం, మన లాజిక్స్ అన్నీ ఉపయోగిస్తూ ఉంటాం. కానీ బాగా జ్ఞానం కలిగిన దేవుని సేవకుడైన సొలొమోను భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుని జ్ఞానంతో మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు నావిగేట్ చేసుకోండి. అంతేగాని మీ సొంత బుద్ధి మీద కానీ, సొంత ఆలోచనల మీద కానీ, సొంత జ్ఞానం మీద కానీ ఆధారపడొద్దు, ఆధారం చేసుకోకండి అని మనకి బోధిస్తా ఉన్నాడు. మన చేతిలో చిన్న హ్యాండ్ మ్యాప్ని పెట్టుకొని పరిస్థితి అంతటిని అర్థం చేసుకునటం మనం వల్ల కానే కాదు. మన చేతిలో ఉన్న ఆ మ్యాప్ లాంటిది మన ఆలోచనలన్నీ. కానీ దేవునికి ఏం తెలుసు అనంటే, ఆ మ్యాప్కు వెలుపల ఏమేమి గుంటలు ఉన్నాయి, ఏమేమి ప్రమాదాలు ఉన్నాయి, ఎంత పొగమంచు ఉంది, ఏమి యాక్సిడెంట్లు అయ్యే జోన్స్ ఉన్నాయి, ఇవన్నీ మ్యాప్లో కనిపించవు. ఇవి మ్యాప్ వెలుపట కనిపిస్తూ ఉంటాయి. మన ఆధారము, మన జ్ఞానము ఎంత అంటే చిన్న మ్యాప్ లాంటిది. కానీ దేవుడు ఎంతగా చూడగలడు అనంటే బియాండ్ లిమిట్స్లో చూడగలడు. కాబట్టి దేవుని జ్ఞానానికి మన జ్ఞానము ఎప్పుడూ అప్గ్రేడ్ చేయడానికి అవకాశం లేనే లేదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అప్రూట్, నిర్మూలన చేయటము, వేళ్లను పెకిలించటము అని అంటాం. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని స్థానాన్ని ఆక్రమించే మన సొంత తెలివే కానీ, సొంత బుద్ధే కానీ, స్వబుద్ధే కానీ ఏదైనా సరే దాన్ని మనలో నుండి తొలగించుకోవటం చాలా మంచిది. ఒక మంచి పండ్ల తోటలో మనము బాగా సమృద్ధి అయిన పంటను చూడాలి అనంటే ఆ తోటలో ఉన్న కలుపు మొక్కలన్నింటినీ వేరువేయాలి. మనం కూడా మన లోపల ఉన్న వాటిని నిర్మూలన చేసుకుంటేనే దేవుని జ్ఞానము మనకి ఎక్కువగా అధిక మొత్తంలో రావటానికి అవకాశం ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ అప్హోల్డ్, నిలబెట్టుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన సమబుద్ధిని ఆధారం చేసుకోకుండా, దానిపైన ఆధారం పెట్టుకోకుండా ఎవరైతే దేవుని పైన ఆధారం పడతారో వారిని దేవుడు నిలబెట్టేవాడు. ఉదాహరణ, స్లాబ్ అంతా నిలబడాలి అనంటే కింద పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మనకి కనిపించకుండా మన జీవితానికి దేవుడే పిల్లర్గా ఉంటే మన జీవితం అనే ఈ కప్పు పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ అప్గ్రేడ్, మెరుగుపరుచుట. ఎప్పుడైతే మనము దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముకుంటామో అప్పుడు మన జీవితము మెరుగుపరచబడటానికి అవకాశం ఉంటుంది. గందరగోళ పరిస్థితుల్లో నుండి నిశ్చయతలోనికి, భయములో నుండి విశ్వాసంలోనికి మనం అప్గ్రేడ్ అవటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి పాత ఫోను ఎప్పుడన్నా అప్డేట్ చేస్తే కొత్త ఫీచర్స్ అన్నీ వస్తాయి, స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఈ ఫియర్ నుండి ఫెయిత్లోనికి, అంత మాత్రమే కాదు కన్ఫ్యూజన్ నుండి కాన్ఫిడెన్స్లోనికి అప్గ్రేడ్ అవటానికి దేవుడు సహాయపడతాడు. ఆ విషయాలు మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా కేవలం నిన్ను మాత్రమే ఆధారం చేసుకొని మీరిచ్చే ఆలోచనల ప్రకారం మేము జీవించడానికి, నీ చిత్తానుసారంగా జీవించడానికి మీరే కృపను గ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.